డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ క్లాస్లో మనం సర్కిల్కి సంబంధించి 1 ఎక్సర్సైజ్ని కంటిన్యూ చేద్దాం. ఇందులో పారామెట్రిక్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. ఏదైనా సర్కిల్ తీసుకున్నప్పుడు దాని సెంటర్ h, రేడియస్ r అయితే దాని పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమవుతాయంటే x ఈజ్ ఈక్వల్స్ టు h ప్లస్ r కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్స్ టు k ప్లస్ r సైన్ థీటా, వేర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు థీటా లెస్ దాన్ 2π. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మామూలుగా జనరల్ ఫామ్లో 2 వేరియబుల్స్ ఉంటాయి, x, y అన్నది. ఇక్కడ పారామెట్రిక్ ఈక్వేషన్స్లో ఒక వేరియబులే ఉంటుంది. సో ఈ రెండింటిని కలిపి మనం ఈ పాయింట్ థీటా అనివచ్చు. అంటే థీటా మీన్స్ x, y మీన్స్ ఇది h ప్లస్ r కాస్ థీటా, k ప్లస్ r సైన్ థీటా. ఇందులో చూడండి హెచ్కేలు అనేవి కాన్స్టెంట్స్, r అనేది కాన్స్టెంట్, ఇంకేం మిగిలింది థీటా. థీటా అనేది ఏమవుతుందంటే వేరియబుల్ అనమాట. సో సింగిల్ వేరియబుల్ అనమాట ఇది. సో x, y. సో వీటిని ఏమంటామంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ సర్కిల్. సో రాద్దాం ఇక్కడ. ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ a circle with center h, k and radius r given by అని చెప్పేసి ఈ రెండు రాయాలి. x ఈజ్ ఈక్వల్స్ టు h ప్లస్ r కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్స్ టు k ప్లస్ r సైన్ థీటా, వేర్ 0 లెస్ దాన్ ఈక్వల్స్ టు థీటా లెస్ దాన్ 2π. ఇదేంటి మళ్ళీ 0 లెస్ దాన్ ఈక్వల్ టు థీటా లెస్ దాన్ 2π అంటే ఏంటంటే ఇలా ఎందుకు అంటామంటే, ఇప్పుడు మనం ఒక ప్లేన్ తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ సర్కిల్. ఇప్పుడు థీటా ఇక్కడ ఎంత వస్తుంది మనకి? థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా, 0, 90, 180, 270, 360. సో ఒక పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఇలా ఒక రొటేషన్ తీసుకొని వస్తే సర్కిల్ ఫామ్ అవుతుంది కదా. సో 0 దగ్గర నుంచి ఎంతవరకు వస్తుంది మనకి? 360 వరకును. 0 అన్నా 360 అన్నా ఒకటే కాబట్టి ఇంకా మనం 360 తీసుకోము. 2π అన్న 360 అన్న ఒకటే కదా. సో 0 నుంచి 360 అని అంటాం అనమాట. బికాస్ 0 అన్న 360 ఒకటే కాబట్టి లెస్ దాన్ రాస్తాం, స్ట్రిక్ట్లీ లెస్ దాన్ అని రాస్తాం. వీటిలో ఏమంటాం అంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటాం. ఇది టెక్స్ట్ బుక్లో దీని ప్రూఫ్ ఉంది, బట్ మనకి ఇక్కడ అవసరం లేదు. ఓకే, ఇది పారామెట్రిక్ ఈక్వేషన్స్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇదేంటి? సెంటర్ h, k, రేడియస్ r ఉన్నప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్స్. అలా కాకుండా జనరల్ ఫామ్లో సర్కిల్ ఉందనుకోండి. జనరల్ ఫామ్లో సర్కిల్ అంటే ఏంటి రాద్దాం. ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్ ఏంటి? x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్. ముందు ప్రూవ్ చేస్తాను, ఎలా వచ్చిందని ఎలా చెప్తాను. చూడండి, దీని సెంటర్ ఏంటి? ఇప్పుడు మామూలుగా సెంటర్ ఏంటి? -g - f, అంతే కదా. రేడియస్ అంటే r అనే రాద్దాం. ఓకే, ఇప్పుడు మామూలుగా h, k ఉన్నప్పుడు ఈక్వేషన్స్ ఏంటి? h ప్లస్ r కాస్ థీటా, k ప్లస్ r సైన్ థీటా కదా. మరి h ప్లస్లో ఏంటి రాస్తాం మనం? -g రాస్తాం, అంతే. ఆర్ -g ప్లస్ r కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్స్ టు -f ప్లస్ r సైన్ థీటా, వేర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు థీటా లెస్ దాన్ 2π అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్ సమ్ చేద్దాం. ఎగ్జాంపుల్ సమ్. ఫైండ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 16 అన్నాడు అనుకోండి. దీనికి ఎలా చేస్తాము? సొల్యూషన్. హియర్ ఏ ఫార్ములా ఉందో చూసుకోండి. ఏ ఫార్ములా చూడండి. ఇది సెంటర్, ఇదేంటిది? h, k కదా. h అంటే ఏంటి? 2, k అంటే 3. సో ఈ ఫార్ములా రాయాలి. హియర్ h, k ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 2, 3. r ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 16 అంటే ఎంత? 4² అంటే r ఈజ్ కూడా ఏమవుతుంది? 4. దేర్ ఫోర్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆర్ x is equals to
చెప్పండి 2 ప్లస్ 4 కాస్ థీటా y ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 4 సైన్ థీటా వేర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు థీటా లెస్ దాన్ 2π. ఓకేనా? దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉన్న సర్కిల్ ఉందనుకోండి, అంటే తెలుసు కదా, స్టార్టింగ్లో నుంచి చెప్పుకున్నాం x² + y² = r². మరి దీని పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటి? మరి దీని సెంటర్ ఏమవుతుంది? 0 0 కదా, రేడియస్ r. అప్పుడు ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్స్ టు h + r cos θ కదా, h అంటే 0 ఇక్కడ, అంటే 0 + r cos θ అంటే r cos θ. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ r sin θ. సో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు థీటా లెస్ దాన్ 2π. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 ఎక్సర్సైజ్లో పారామెట్రిక్ ఈక్వేషన్ సంబంధించి కొన్ని సమ్స్ ఉన్నాయి, అవి చేద్దాం. ఓకే, పాస్ చేయరా. ఇప్పుడు చూడండి, ఇది ఎక్సర్సైజ్ 1Aలో రోమన్ 1లో 13th క్వశ్చన్ అనమాట. అప్టైన్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫాలోయింగ్. ఇక్కడ 6 సమ్స్ ఉన్నాయి చూడండి, 6 సమ్స్ చూడండి. ఫస్ట్ 3 ఒక మోడల్, ఫస్ట్ 3 ఒక మోడల్. ఇందులో నేను సెకండ్ సమ్ చెప్తాను, ఫస్ట్ థర్డ్ చేయండి. సెకండ్ సమ్ ఏంటి? గివెన్ ఈక్వేషన్ అయితే గివెన్ సర్కిల్ 4 ఇంటూ x² + y² = 9. ఇది ఏ ఫామ్లో ఉంది? స్టాండర్డ్ ఫామ్లో తీసుకురావాలి, లేదు తీసుకురావాలంటే 4 చే డివైడ్ చేసేయండి. దెన్ ఎంత వస్తుందమ్మా? x² + y² = 9/4 అంటే 3/2 హోల్ స్క్వేర్. కింద రాద్దాం. దిస్ ఇంప్లైస్ x² + y² = 3/2 హోల్ స్క్వేర్. చూడండి, పై కేసులో ఉంది చూసారా, x² + y² = r² అయితే పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమనుకున్నాం? x = r cos θ, y = r sin θ అని రాసాం కదా. ఇక్కడ r అంటే ఏంటి? 3/2. సో హియర్ r is equals to 3/2. Therefore parametric equations are x is equals to 3/2 cos theta, y is equals to 3/2 sin theta, where 0 less than or equals to theta less than 2π. అంతే సెకండ్ క్వశ్చన్. సో ఇదే విధంగా మీరు ఫస్ట్ థర్డ్ చేస్తారు. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ప్లేస్ సరిపోదు, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 4 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 8². ఓకే, ఇది చూడండి, సెంటర్ h కామాకి రేడియస్ 8. సో ఇయర్ h is equals to, అది h comma k is equals to 3, 4 and r is equals to 8. Therefore parametric equations are ఏంటవి? x is equals to 3 plus r cos theta, రాసేద్దాం ఒకసారి. x is h plus r cos theta, that is equals to h అంటే 3 plus 8 cos theta, comma y is equals to k plus r sin theta, that is 4 plus 8 sin theta, where 0 less than or equals to theta less than 2π. అంతే అయిపోయింది. ఇది ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ సిక్స్త్ ఒక మోడల్, ఒక సమ్ చెప్తాను. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. గివెన్ సర్కిల్ ఏంటి? x² + y² -4x -6y -12 is equals to 0. సో ఇయర్ g ఎంతో చూద్దాం. 2g ఈక్వల్స్ టు ఎంత? -4, 2f ఈక్వల్స్ టు -6, c ఈక్వల్స్ టు -12. దిస్ ఇంప్లైస్ g ఈక్వల్స్ టు -2, f ఈక్వల్స్ టు -3. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు c కూడా -12. ఇప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు -g ప్లస్ r cos θ. మరి r అంటే తెలియాలి కదా, సో r కడదాం. నౌ r ఈజ్ ఈక్వల్స్ టు √g² + f² - c అంటే √g² అంటే ఎంతమ్మా? -2 హోల్ స్క్వేర్, డైరెక్ట్గా వేసేస్తున్నాను. 4 + 3 హోల్ స్క్వేర్ అంటే 9 -12 అంటే ఎంతది? √25 వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఓకే, దేర్ ఫోర్ parametric equations are
చెప్పండి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ మైనస్ జీ ప్లస్ ఆర్ కాస్ థీటా అంటే మైనస్ జీ అంటే జీ ప్లస్లో -2 మైనస్ జీ అంటే ప్లస్ 2 ప్లస్ ఆర్ అంటే 5 కాస్ థీటా. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ ప్లస్ ఆర్ సైన్ థీటా అంటే 2 ప్లస్ 5 సైన్ థీటా 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు థీటా లెస్ దాన్ 2π. ఇది పారామెట్రిక్ ఈక్వేషన్స్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు 6th క్వశ్చన్ కూడా చేయండి. ఓకే, 6th క్వశ్చన్ కూడా చేయండి. ఓకేనమ్మా. నెక్స్ట్ రోమన్ 2లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద అబ్సెస్ ఆఫ్ పాయింట్స్ ఏ కామా బి ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అండ్ ఆర్డినేట్స్ ఆఫ్ ఏ కామా బి ఆర్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్, ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫర్ విచ్ ఏబీ ఈజ్ ఏ డయామీటర్. ఓకే, ఇదేదో మ్యాటర్ ఉంది. ముందు ఇదేదో మనం తెలిసిన క్వశ్చన్లో ఉంది చూసారా, ఏబీ యాజ్ ఏ డయామీటర్ అన్నాడు కదా. సో ఒక సర్కిల్ తీసుకుందాం ఇలాగా. దిస్ ఈజ్ ఏ సర్కిల్, దీని డయామీటర్ అన్నాడు కాబట్టి లెట్ ఇట్ బి ఏ, లెట్ ఇట్ బి బి. దిస్ ఈజ్ ఏ డయామీటర్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఏబి ఏమన్నాడు, ఇఫ్ అబ్సెస్ ఆఫ్ ది పాయింట్స్, అబ్సెస్ అంటే ఏంటి, ఎక్స్ కోఆర్డినేట్స్, ఆర్డినేట్స్ అంటే వై కోఆర్డినేట్స్, ఎక్స్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ కామ బి అంటే ఇది x1 ఇది x2, ఎక్స్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ కామా బి. నెక్స్ట్ వై కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ కామా బి. ఇప్పుడు ఏమన్నాడు, x1 x2 లట ఈ ఈక్వేషన్స్ యొక్క రూట్స్ అట. నెక్స్ట్ ఈ y1 y2 లట ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ అట. ఓకే, అదే రాద్దాం చూడండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు x1 కామా y1, b ఈజ్ ఈక్వల్స్ టు x2 కామా y2 ఇలా తీసేసుకున్నాం. ఇప్పుడు ఏబిల్ యొక్క అబ్సెస్ ఆర్. సో గివెన్ దట్ x1 కామా x2 ఆర్ రూట్స్ ఆఫ్ ఏంటది, ఆ ఈక్వేషన్ ఏంటి, x² ప్లస్ 2ax మైనస్ b² ఈక్వల్స్ టు 0 ఇది. ఓకే, దెన్ ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ కట్టండి. సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంటి, ఇది ఎందుకు కడతాం తర్వాత చెప్తాను. సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంటి, -b/a కదా. -b/a అంటే మైనస్ x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. x కోఎఫిషియంట్ ఎంత, -2a/1 అంటే -2a. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ x1 x2 ఈక్వల్స్ ఏమవుతుంది, c/a అంటే -b²/a అంటే -b². ఇది అయిపోయింది x1 x2 గురించి. అండ్ మరి వాట్ అబౌట్ y1 y2s ఆర్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ ఏంటి, y² ప్లస్ 2py మైనస్ q² ఈక్వల్స్ టు 0. therefore then మళ్ళీ సేమ్ y1 ప్లస్ y2 ఏమవుతుంది, y1 ప్లస్ y2 మైనస్ b/a అంటే మైనస్ y కోఎఫిషియంట్ అంటే -2p/1 అంటే -2p. నెక్స్ట్ ప్రొడక్ట్ y1 y2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, c/a అంటే -q². ఓకే, therefore ఈ రెండు కండిషన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంతకీ ఏం ఫైండ్ అవుట్ చేయమని, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫర్ విచ్ ఏబీ ఈజ్ ఏ డయామీటర్. సో వీ నో దట్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ ఏబీ యాజ్ డయామీటర్ ఈజ్ ఫార్ములా ఏంటి, x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్స్ టు 0. ఇది తెలిసిందే కదా ఫార్ములా మనకి. ఓకే, ఇప్పుడు నేను ఈ డయాగ్రామ్ చెరిపేస్తున్నాను. దిస్ ఇంప్లైస్, జాగ్రత్త చూడండి, మల్టిప్లై చేసేయండి. x ఇంటూ x² మైనస్ x ఇంటూ x2 వస్తుంది, ఈ x ఇంటూ x1 వస్తుంది. రెండిట్లో x కామన్ తీస్తే x1 ప్లస్ x2 వస్తుంది. చూసుకోండి, చెక్ చేసుకోండి మీరు. మైనస్ x1 ప్లస్ x2 ఇంటూ x మల్టిప్లికేషన్ ప్లస్ x1 ఇంటూ x2 ప్లస్ ఇప్పుడు చూడండి మళ్ళీ
వై ఇంటూ వై వై స్క్వేర్ మైనస్ వై ఇంటూ వై టూ వై టూ మైనస్ వై వన్ ఇంటూ వై వన్ రెండింటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీయండి మైనస్ వై ఇంటూ వై వన్ ప్లస్ వై టూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా వై వన్ వై టూ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కోషన్ ఎక్స్ స్క్వేర్ ముందు రాయండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ ఇది వై టర్మ్ రాయండి మైనస్ వై వన్ ప్లస్ వై టూ ఇంటూ వై ప్లస్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ప్లస్ వై వన్ వై టూ ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైస్ ఇప్పుడు చూడండి ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ఎంత వచ్చింది ఇందాక మనకి ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ మైనస్ 2a ఎక్స్ వన్ ఎక్స్ టూ మైనస్ బీ స్క్వేర్ అలాగే వై వన్ ప్లస్ వై టూ మైనస్ 2p వై వన్ వై టూ ఈజ్ ఈక్వల్ మైనస్ క్యూ స్క్వేర్. సో ఈ వాల్యూస్ అందరూ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ అంటే మైనస్ 2a ఇంటూ ఎక్స్ మైనస్ వై వన్ ప్లస్ వై టూ అంటే మైనస్ ఆఫ్ 2p ఇంటూ వై ప్లస్ ఎక్స్ వన్ ఎక్స్ టూ అంటే ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎంత వచ్చింది మనకి మైనస్ బీ స్క్వేర్ వై వన్ వై టూ ఎంత వచ్చింది మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ మల్టిప్లై చేసేయండి 2ax ప్లస్ 2py మైనస్ బీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇది మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్. ఒకవేళ ఇదే క్వశ్చన్ ఒకవేళ ఎంసెట్లో అడిగాడు అనుకోండి అంటే ఇలా ఇప్పుడు ఇలా కాకుండా నెంబర్స్ ఇస్తాడు ఇక్కడ నెంబర్స్ చేసాడు అనుకోండి సింపుల్ ట్రిక్ మనం ఏం చేయక్కర్లేదు రెండు ఈక్వేషన్స్ని కలిపడమే. చూడండి రెండు ఈక్వేషన్స్ని కలిపియండి రెండు ఈక్వేషన్ కలపండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సరిపోయింది ప్లస్ 2x ప్లస్ 2ax ప్లస్ 2py ప్లస్ 2py మైనస్ బీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ సింపుల్. అదే ఎంసెట్లో అడిగితే అలా చేయాలి. అదే ఇక్కడ అడిగారు అనుకోండి 4 మార్క్స్ అడిగారు అనుకోండి ఇది మొత్తం చేయాలి. ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే సెకండ్ క్వశ్చన్ చూడండి. షో దట్ ఏ లైస్ అనే సర్కిల్ ఓ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి ఆల్సో ఫైండ్ అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ త్రూ ఏ. ముందు డయాగ్రామ్ గీద్దాం. ఇలా ఒక సర్కిల్ ఉంది సర్కిల్ దీని మీద ఒక పాయింట్ ఇచ్చాడు ఏ అనే పాయింట్ ఇచ్చాడు. ఆ పాయింట్ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఏ అనే పాయింట్ ఇవ్వలేదు ఉంటుందని చెప్పమంటున్నాడు. ఒకవేళ ఉందని చెప్పేసామనుకోండి ఆ పాయింట్ ఏంటి ఇక్కడ 3, -1 అంటే ముందు ఉంటుందని చెప్పాలి కాబట్టి ఏం చేస్తాము 3, -1 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాము సాటిస్ఫై చేస్తే ఉందని చెప్తాం. ఓకే సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ గుండా పోయి డయామీటర్ కావాలట. అంటే ఏంటి ఇదే కదా పాయింట్ గుండా పోయి డయామీటర్ అంటే మరి ఎండ్ పాయింట్ ఏమవుతుంది వేరే ఎండ్ పాయింట్ బి ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో దీని గురించి ఏం చేస్తాము దీని సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తాం. మరి సెంటర్ అనేది ఏమవుతుంది డయామీటర్ మిడ్ పాయింట్ అవుతుంది కదా. సో మనం చేయాల్సింది ఏంటంటే ముందు ఈ పాయింట్ ఇందులో వేసి ఈ సర్కిల్ మీద ఉందని చెప్పాలి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏం చేయాలంటే దీనికి సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఆ సెంటర్ సమేదో సి అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది సి అనేది ఏబీలు రెండింటికి మిడ్ పాయింట్ కాబట్టి అప్పుడు బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే సో ఒకసారి గివెన్ సర్కిల్ అని చెప్పి తీసుకోండి. గివెన్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y ఈక్వల్స్ టు 0. సబ్స్టిట్యూట్ ఏం చేయాలి x ఈజ్ ఈక్వల్స్ టు 4 y ఈజ్ ఈక్వల్స్ టు -1 ఇన్ 1. ఓకే అప్పుడు LHS తీసుకుంటే దెన్ x ప్లేస్లో 4 స్క్వేర్ ప్లస్ y ప్లేస్లో -1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ అంటే 4 ప్లస్ 4 ఇంటూ వై అంటే -1 ఈక్వల్స్ టు 0 రావాలి. 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 1 -8 -4. ఓకే 16 ప్లస్ 1 17 -12 5. చూడు సార్ వాచ్ చేయి. ఓకే సబ్స్టిట్యూట్ x is equals to 3 y is equals to -1 in equation 1. Then LHS తీసుకుందాము. LHS అంటే ఇది 3 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ -1 ఈక్వల్స్ టు
3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 1 మైనస్ 6 మైనస్ 4 ఈక్వల్స్ టు 10 10 మైనస్ 10 అంటే 0. దేర్ ఫోర్ ఈ పాయింట్ ఇది మీద ఉందా లేదా, 0 వచ్చిందా లేదా, 0 వచ్చింది. దేర్ ఫోర్ ఏ ఆఫ్ 3, మైనస్ 1 లైస్ ఆన్ ది సర్కిల్ 1. సర్కిల్ 1. ఇప్పుడు దీని సెంటర్ సి అనుకుందాం. దెన్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్, ద సెంటర్ ఆఫ్ సర్కిల్ 1 కామా దాన్ని సి అనుకుందాం. సి ఈక్వల్స్ టు సెంటర్ ఫార్ములా ఏంటి, మైనస్ జీ మైనస్ ఎఫ్ కదా, ఈక్వల్స్ టు మైనస్ జరా. చూడండి సెంటర్ వేస్తున్నప్పుడు డైరెక్ట్గా వేసేయచ్చు, సెంటర్ వేస్తున్నప్పుడు సింబల్స్ మార్చాలి. చూడండి మైనస్ కదా ఉంది అంటే ప్లస్ తీసుకోవాలి, -2 ఉంది అందులో ఆఫ్ 1. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోవాలి. 4లో ఉంది కాబట్టి 4లో ఆఫ్ 2 అంటే 1, 2. సిన్స్ కావస్తే రాద్దాం. ఎంత జీ ఎంత, జీ అంత ఇక్కడ -1, ఎఫ్ ఏమో 2. ఓకే. అగైన్ వీ హ్యావ్ సి ఈక్వల్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. ఓకే, ముందు బి ఎండ్ పాయింట్ అని రాద్దాం కదా, అదర్ ఎండ్ అన్నాడు కదా. సో లెట్ బి బి అదర్ ఎండ్ ఆఫ్ బి ఎండ్ ఆఫ్ డయామీటర్ త్రూ ఏ. దెన్ బి ఈక్వల్స్ టు ఏమవుతుంది, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. సో బి కాదు ఏంటి, సి. సి ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. సి ఈక్వల్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. ఇప్పుడు సి వాల్యూ ఫైండ్ వచ్చేది. సి అంటే ఏంటి, సి అంటే ఏంటి 1, -2 1, -2 ఈక్వల్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. ఏబి మిడ్ పాయింట్, బి తెలియదు కదా, ఆ బీని ఏమనుకుందాం అంటే x, y అనుకుందాం. x, y అనుకుందాం. ఇప్పుడు మిడ్ పాయింట్ చూడండి, ఇది x, y కదా. మిడ్ పాయింట్ ఏమవుతుంది, x1 + x2/2 అంటే 3 + x/2 కామా ఇది -1 + y/2. దిస్ ఇంప్లైస్ 1, -2 ఈజ్ ఈక్వల్స్ టు మల్టిప్లై చేసేద్దాం, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేసేద్దాం. అంటే ఎంత వస్తుంది ఇక్కడ, 3 + x/2 ఈక్వల్స్ టు 1, -1 + y/2 ఈక్వల్స్ టు -2. దిస్ ఇంప్లైస్ x + 3 ఈక్వల్స్ టు 2, y - 1 ఈజ్ ఈక్వల్స్ టు -4. దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్స్ టు -1, y ఈజ్ ఈక్వల్స్ టు -3. దేర్ ఫోర్ బి వాల్యూ ఎంత వచ్చింది మనకి, -1, -3. బి ఈజ్ కూడా ఎంత, -1, -3. ఇది. సో ఈ విధంగా మనం ఈ సమ్ చేస్తాం. సేమ్ ఇదే సమ్, ఇలాంటి సమ్ము ఇంకోటి ఉంది. ఇదేంటంటే 2లో 1 కదా, సో 2లో 2 కూడా ఉంది, అది మీరు చేయండి. ఓకే, సో ఈ సమ్తో మనం ఈ క్లాస్ని స్టాప్ చేద్దాం. అందరికీ వీడియోగా నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, బెల్ ఐకాన్ మీద కంపల్సరీగా క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.